వైసీపీ అధినేత జగన్ అధికారమే అంతిమ లక్ష్యంగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ తన పంతాలో దూసుకుపోతున్నారు. విస్తృతంగా పాదయాత్ర చేస్తున్న జగన్ ఓవైపు అధికార టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ, మరోవైపు తన మేనిఫెస్టో ఏంటో, అధికారంలోకి వస్తే తాను ప్రజల కోసం ఏం చేస్తా అనే విషయాల మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తన పాదయాత్రతో పొలిటికల్ మైలేజ్ బాగానే సంపాదించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా జగన్ వ్యవహార శైలితో ప్రజలకి దూరం అవుతున్నాడా అంటే అవుననే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. జగన్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలతో అటు టీడీపీ పవన్ కి మైలేజ్ పెంచుతూ, మరోవైపు తన ఇమేజ్ ని తగ్గించుకుంటున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. కొద్ది రోజుల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద జగన్ ఎన్నడూ లేని విధంగా వ్యక్తిగత విమర్శలతో దాడి చేశారు. ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఓ విధంగా వైసీపీ నాయకులనే జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలతో ప్రజలలో సింపతి వర్కౌట్ అయి అది పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా మారితే జగన్ పై మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేసింది. జగన్ చేసిన ఈ విమర్శలు పవన్ కళ్యాణ్ కి అండగా ఉన్న కాపు సామాజిక వర్గం వారికి కూడా తీవ్ర కోపానికి గురిచేశాయి. కాపు సామాజిక వర్గ నాయకులు జగన్ పై నేరుగా ఈ వ్యాఖ్యలపై విమర్శలు కూడా చేశారు. తాజాగా మరోసారి కాపు సామాజిక వర్గం వారికి మండిపోయే విధంగా పవన్ తన ప్రసంగంలో వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఆ సామాజిక వర్గానికి తన పార్టీకి మధ్య ఉన్న దూరాన్ని మరింత ఎక్కువగా పెంచేశారని చెప్పాలి. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని దశాబ్దాలుగా పోరాటం నడుస్తుంది. దీనిపై గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయడంలో జాప్యం చేశారు. దీంతో కాపు సామాజిక వర్గం ఒక్కసారిగా టీడీపీకి వ్యతిరేకంగా మారింది. కాపు నేతల ఆధ్వర్యంలో రిజర్వేషన్ ఉద్యమం కూడా జరిగింది. ఈ ఉద్యమం పెద్ద విధ్వంసానికి కారణమైంది. ఆ సమయంలో కాపు నేతలకు మద్దతుగా నిలబడి రిజర్వేషన్ కి సపోర్ట్ చేసిన వైసీపీ అధినేత జగన్ తాజాగా కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని, ఆ హామీ తాను ఇవ్వలేదని, కాపుల రిజర్వేషన్ ప్రక్రియ కేంద్రం పరిధిలో ఉండడం వలన తాను వారికి ఏ విధంగా కూడా అండగా నిలబడలేనని, అయితే కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయించి వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తానని మాత్రం చెప్పారు. అయితే కాపులకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాధాన్యత సొంతం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాపుల రిజర్వేషన్ కావాలని డిమాండ్ పెరిగింది. అయితే కాపుల కార్పొరేషన్ కి నిధుల కేటాయించడం వల్ల ఉద్యోగాల పరంగా ఒరిగే ప్రయోజనం మాత్రం లేదనేది అందరి మాట. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇంతవరకు అండగా ఉన్న కాపు సామాజిక వర్గ ప్రజలను దూరం చేసుకునేలా చేసింది. జగన్ వ్యాఖ్యలపై ముద్రగడ కూడా విమర్శలు చేసి జగన్ తన వ్యాఖ్యలతో కాపుల మద్దతును కోల్పోయారని, ఇక తాము ఏ పార్టీకి అండగా ఉండాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ రూపంలో రాజ్యాధికారం సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. దీన్ని ముద్రగడ వంటి నేతలు వదులుకునే అవకాశం లేదు. దీంతో ఇంతకాలం టీడీపీ వ్యతిరేకత వలన వైసీపీకి సపోర్ట్ గా ఉన్న కాపు వర్గం ఇప్పుడు ఆ పార్టీకి కూడా దూరమైనట్లే అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తన వ్యూహం ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది.